సత్యమేవ జయతే సత్యమే జయిస్తుంది ధర్మో రక్షతి రక్షితాం ధర్మాన్ని కాపాడిన వారిని అది కాపాడుతుంది. పంతులమ్మ గారు, ఈ పూటకు చెప్పిన పాఠాలు చాలు, వచ్చి జీపెక్కండి. ఏమిటి ఆలోచిస్తున్నావు? వచ్చి జీపెక్కు. దేనికి బాబు? ధర్మాన్ని కాపాడడానికి కోర్టులో సాక్ష్యం చెప్పారుగా, మీరు చెప్పిన సాక్ష్యం మీద మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వచ్చి జీపెక్కుతావా, ఎక్కించమంటావా? ఏం జరిగింది సార్? ఏమిటి టీచర్లందరూ కట్టకట్టుకొచ్చారు? ఏం నేరం చేసిందని ఆమెను అరెస్ట్ చేస్తున్నారు సార్? వ్యభిచారం చేసిన నేరం కింద అరెస్ట్ చేశారనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్ గారు, మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా నువ్వు జీపెక్కకపోతే నిజంగా బ్రోతల కేసులో బుక్ అయిపోతావు. బ్రోతల్ కేసు బుక్ చేయడానికి ఈ వయసులో ఆడది సంసారానికి పనికిరాదు బాబు. ఒకవేళ మీ అమ్మలాంటి వాళ్ళకి ఓపికున్నా నీలాంటి బిడ్డలే పడతారు. Hold your tongue. Move. Move, I say. మా అమ్మని ఎందుకు ఎత్తుకొచ్చారు సార్? ఎత్తుకొచ్చేది మానభంగం చేయడానికి. మేము తీసుకొచ్చాం జస్ట్ మాట్లాడడానికి. కోర్టులో చెప్పింది ఇంటికి వచ్చి అడిగారు, ఇంకెన్నిసార్లు చెప్పాలి సార్? ఎన్నిసార్లు అయినా చెప్పాలి, ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి పదవిని తలకిందులు చేసిన సంచలనాత్మక మర్డర్ కేస్. ఇక్కడ నీ అవసరం లేదనుకుంటానే. కుదరదు. మా అమ్మతో పాటు నేను ఉండాలి. ఏం అడుగుతారో నా ముందే అడగాలి. ఓ సెంటిమెంటల్ ఫెలో, ఐ లైక్ యూ వెరీ మచ్. పగటిపూట బడిలో పాఠాలు చెప్పవలసిన పంతులమ్మకు రాత్రిపూట రోడ్ల మీద పనేమిటో? పార్ట్ టైం జాబ్ ఏమైనా చేస్తున్నారా? సిఐ గారు. సాంబయ్య ఆగురా. ఆ టైంలో మీ ఎస్ఐ క్యాంప్టెంట్ ఎక్కడ పని? పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరికి? చెట్లకి, పుట్లకి, రైల్వే కట్టక? జనానికేగా. జనాన్ని రోడ్డు మీద తిరగమనేగా సార్. అందుకని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మీ డిపార్ట్మెంట్ మనిషిని మర్డర్ చేస్తుండగా చూశాను. హత్య జరిగింది గాంధీనగర్ లో క్లాక్ టవర్ సెంటర్ దగ్గర. సమయం రాత్రి 9:30. చంపింది సీఎం కొడుకు, ఆయన బామర్తులు. కత్తితో నరికారు, తల తెగింది, టోపీ నా కాలు దగ్గర పడింది. చాలా. మీ దెబ్బకి భయపడి సాక్ష్యం చెప్పడానికి రాననేగా బాబు మీ ఉద్దేశం? సత్యంనే పలుకవలెను అని బోధించడం నా వృత్తి. గత 25 ఏళ్లుగా చెప్తున్న పాఠమది. నీలాంటి వాళ్ళకి ఎంతమందికో మొలత్తాడు కట్టుకోక ముందు నుంచి చెప్తున్న పాఠమది. కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకుని మర్చిపోతారు. కొంతమంది వెధవలు నేర్పిన గురువులనే వేధిస్తారు. అయినా నేను భయపడను. ఎన్నిసార్లైనా పిలు, వస్తాను. ఎన్ని డౌట్లు ఉన్నా అడుగు, చెప్పుతాను. స్కూల్ టీచర్ని కదా, నాకు ఇవన్నీ అలవాటే. వస్తాను. సిగరెట్లు ఎక్కువ తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. వస్తాను బాబు, వస్తాను. సాంబయ్య, పదమ్మ పోదా. కొట్టుకుంటూ తీసుకెళ్లి మా వాళ్ళని బొక్కలో పడేయమన్నావు. కోర్టులో పగలు తీసి వాళ్ళని బయట పడేస్తానన్నావు. ఏం పీకావయ్యా? నేను పీకితే మీ వాళ్ళు నిర్దోషులుగా బయటికి రారు. రిమాండ్ లో ఉన్న మీ వాళ్ళు బయటికి వచ్చి స్వయంగా ఇంకొకరిని మర్డర్ చేయాలి. చేసిన మర్డర్కే లైఫ్ బొడ్తో నడుస్తుంటే ఇంకొక మర్డర్ చేయించి ఏకంగా ఉరికమ్మ ఎక్కిస్తావేమిటయ్యా? మీ వాళ్ళను కోర్టులో నిర్దోషులుగా ప్రూవ్ చేయించి ఊరేగింపుతో ఇంటికి తీసుకొస్తా. మళ్ళీ మీ చేత సీఎం గా ప్రమాణ స్వీకారం చేయిస్తా. అయితే చంపాల్సింది ఎవరినో చెప్పు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ ని. బాగా నీరసంగా ఉంది. సెలైన్ ఎక్కిస్తున్నాగా, సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. లే
లేచి కూర్చో. సిట్ రైట్. ఎందుకు సార్? వాట్? సాక్ష్యం కోసం. నిన్న పెట్టిందాన్ని ఏమంటారు సార్? సంతకమే. మళ్ళీ పెట్టాలరా ఫోల్. నిన్న అన్నం తిన్నా కదా అని వాడు తినకుండా ఉంటావా? లే మనిషిని పిలిపించుకుంటున్న మృగానివిరా నువ్వు. స్టాప్ డోంట్ ఇరిటేట్ మీ. లేకపోతే ఏంటి సార్? బ్రతికున్న మనిషిని సాక్ష్యం పేరుతో సగం సత్యలా చేశారు. ఇంకేం చంపు తింటారండి? రైట్ యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. బట్ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానని సంతకం చేసిందిరా మీ అమ్మ. సంతకం పెట్టమ్మా. ఏదో తాటికాయని చూసి తలకాయ అనుకున్నానని పెట్టు. వీడికి కావాల్సింది నీ చేత చెప్పించాల్సింది అదే. పెట్టమ్మా, పెట్టు. పెడతానురా. ఎక్కడెక్కడ పెట్టాలో అన్ని పెడతాను. ఆ సీఎం కొడుకు వాడి మేనమామలు హత్య చేశారని రుజువు అయ్యేదాకా ఎక్కడ చెప్పమన్నా సాక్ష్యం చెప్తాను. ఒరేయ్, ప్రభుత్వ ఉద్యోగులు జీతం మీద బ్రతకాలిరా. పోలీసులు మాత్రం నిజాయితీ మీదే నడవాలి. కానీ నువ్వు పెంట మీద అత్తరు చలుకొని పాయసం అనుకొని తినే రకానివిరా. నీలాంటి వాడికి భయపడను. నేను కోర్టుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెబుతాను. సూర్యకాంతమ్మ గారు, మీరు అక్టోబర్ 9 శనివారం రాత్రి లకడిగా పూల్ దగ్గర బస్ ఎక్కి హిమాయత్ నగర్ బస్ స్టాప్ లో దిగి ఇంటికి నడిచి వెళుతున్నారు. మీరు గాంధీనగర్ క్లాక్ టవర్ దగ్గరకు వచ్చేసరికి ఎస్ఐ ప్రకాష్ని కొందరు వ్యక్తులు కత్తులతో గుండెల్లో పొడుస్తుంటే మీరు చూశారు. వాళ్ళు సీఎం గారి అబ్బాయి సూర్య, సీఎం గారి బావమర్దులని మీరు గుర్తించారు. అంతేనా? నో 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 నో, కత్తితో పొడుస్తుంటే కాదండి, తల నరుకుతుంటే చూశాను. అప్పుడు టైం 9:30. మీరు వాళ్ళని చూశారు, కానీ వాళ్ళు మిమ్మల్ని చూడలేదు. చనిపోయిన ఎస్ఐ అరుపులు మీకు వినిపించాయి, కానీ మీ అరుపులు వాళ్ళకు వినిపించలేదు. వాళ్ళు తెల్ల కారులో పారిపోయారు, అవునా? తెల్ల కారు కాదండి, నల్ల కారులో పారిపోయారు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి. మీ సాక్ష్యం వల్ల నిర్దోషులకు మరణశిక్ష పడవచ్చు. ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెప్పండి. అది తెల్లకారా నల్లకారా? ఖచ్చితంగా నల్ల కారేనండి. మీరు లకడీకాపూల్లో బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళు నల్ల కారులో పారిపోయే వరకు మరొకసారి చూసింది చూసినట్టు చెప్పండి అమ్మా. నేను లకడికా పూల్ నుంచి హిమాయత్ నగర్కి వస్తుండగా. ఏంలో? బస్సులో వస్తుండగా. మరి సంఘటన వస్తుండగా జరిగిందా, బస్ దిగిన తర్వాత జరిగిందా? అప్పుడు టైం ఎంత? క్లియర్ గా చెప్పండి అమ్మా. బస్సులో లకడికా పూల్ నుంచి హిమాయత్ నగర్ దగ్గర దిగి గాంధీ బొమ్మ దగ్గర నడిచి వెళ్తుండగా వీళ్ళారుగురు ఎస్ఐ ప్రకాష్ ని తల నరికి చంపి నల్ల కారులో పారిపోయారు. మరింతకు ముందు క్లాక్ టవర్ దగ్గర అన్నారు. క్లాక్ టవర్ దగ్గరే సార్. చూడమ్మా, గాంధీనగర్ లో క్లాక్ టవర్ ఉంది, గాంధీ బొమ్మ ఉన్నది హిమాయత్ నగర్ చౌరాస్తాలో. మరి సంఘటన ఎక్కడ జరిగింది? క్లాక్ టవర్ దగ్గర, గాంధీ బొమ్మ దగ్గర, హిమాయత్ నగర్ లోనా, గాంధీనగర్ లోనా? స్థిమితంగా ఆలోచించి చెప్పమ్మా. అసలు ఈ హత్య ఎన్ని గంటలకు జరిగింది? చెప్పాను కదండి, రాత్రి 9:30. ఎక్కడ? గాంధీ బొమ్మ దగ్గర. గాంధీ బొమ్మ దగ్గరే. హంతకులు పరారైన కారు రంగు? తెల్లకారండి. మరొకసారి చెప్పమ్మా. హత్య జరిగింది గాంధీ బొమ్మ దగ్గర, క్లాక్ టవర్ దగ్గర? గాంధీ బొమ్మ దగ్గరేనండి. నల్ల కారులో పారిపోయారు. అదేంటండి, ఇంతకు ముందు హత్య జరిగింది క్లాక్ టవర్ దగ్గర అని, పారిపోయింది తెల్ల కారులో అని చెప్పారు. ఇప్పుడేమో గాంధీ బొమ్మ దగ్గర అంటున్నారు. కాసేపు తెల్ల కారులో అంటారు, కాసేపు నల్ల కారులో అంటారు. వాట్ హ్యాపెండ్ టు టీచర్? అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో మీలో మీరే కన్ఫ్యూజ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కన్ఫ్యూజ్ చేస్తుంది నేను కాదండి, మీరే. వాళ్ళు ఎస్ఐని కత్తితో నరికింది నిజం, నేను చూసింది నిజం. జరిగింది గాంధీనగర్ క్లాక్ టవర్ దగ్గరే. అప్పుడు టైం రాత్రి 9:30. వాళ్ళు పారిపోయింది నల్ల కారులోనే. ఇందుకంటే మీకు ఇంకేమన్నా కావాలా చెప్పండి? అంటే వీళ్ళు కత్తితో నరకటం మీరు ఖచ్చితంగా చూశారు? 100% చూశాను. తల తెగి పడిపోయిందంటారు? ఖచ్చితంగా తెగిపోయింది. మొండెం వేరైందంటారు? ఖచ్చితంగా అయిపోయింది. స్పాట్లోనే ఎస్ఐ ప్రాణాలు పోయాయంటారు? ఎస్, స్పాట్లోనే పోయింది. కత్తులతో బలంగా గుండెల్లో పొడిచారంటారు? ఎస్, గుండెల్లోనే అంటే పొడిచారు. తల నరకలేదంటారు? లేదు లేదు, తల నరకలేదు. ఎంతసేపు తల నరికారు అని అదే మాట పట్టుకుని వేలాడారు. చివరకు అది కూడా మార్చేసి గుండెల వరకు వచ్చారనమాట. సార్, ఈవిడ చూడనివి, ఊహించినవి, భ్రమపడినవి కలుపుకుని ఈ కోర్టును పక్కదారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నది 100% నిజం. ఈవిడకున్న మానసిక జబ్బుతో పాటు రాజకీయంగా ఎదగాలన్న ఈవిడ కొడుకు ఆశయాన్ని కలుపుకొని ఈ కేసులో లాయర్ గారు, కోర్టులో ఇప్పటి వరకు మీరు మాట్లాడింది చాలు. కావాలంటే మళ్ళీ టైం ఇస్తారు, అప్పుడు మాట్లాడండి. సార్, ఈ కేసులో ముఖ్యమంత్రి మరియు మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయిని, బావమర్దుల్ని దోషులను చేసి రాజకీయంగా దెబ్బతీసి అదే పాపులారిటీతో ప్రజల్లో లబ్ధి కోసం ఆడుతున్న హైడ్రామా ఇది. డ్రామా ఆడుతున్నది మీరు, నాకు పిచ్చకిస్తున్నది మీరు. జడ్జి గారు, అసలు జరిగింది ఒక్క హత్య కాదు, రెండు. రెండా? అవును సార్,
క్లాక్ టవర్ దగ్గర జరిగిన హత్య వేరు, గాంధీ బొమ్మ దగ్గర జరిగిన హత్య వేరు. రెండు వేరు వేరు హత్యలు సార్. ఆ రెండు హత్యలు చేసింది వీళ్లే సార్. సార్, నిన్న రాత్రి గాంధీ బొమ్మ దగ్గర ఇంకో సిఐని కత్తితో పొడిచి చంపేసి వీళ్ళంతా తెల్లకారులో పారిపోయారు సార్. ఆ సిఐ మా బస్తులోనే ఉంటాడు. మా అబ్బాయి పాన్ షాప్ కు వస్తుంటాడు. పేరు ప్రదీప్. నేను కళ్ళారా చూశానండి. సిఐ ప్రదీప్ గారు మీకు బాగా తెలుసా? 4 ఏళ్లుగా తెలుసు. ఆహా. మిస్టర్ ప్రదీప్, అవును ఇతనే. సిఐ ప్రదీప్ ని సెల్లో ఉన్నవాళ్ళు పొడిచి చంపారంటారు. అంటే చచ్చినవాడు బతికి కోర్టుకొచ్చాడా? మరి నిన్న యువర్ ఆనర్, ఈ కేసు ఇంతటితో ముగిసిందని భావిస్తున్నాను. ఇంతకాలం ఈవిడ మాటల వెనకాల రాజకీయం ఉందనుకున్నాను. కానీ ఈవిడ పూర్తిగా పిచ్చిదైనందుకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈవిడ పిచ్చిది అనడానికి మీ టేబుల్ మీద ఉన్న డాక్టర్ రిపోర్ట్సే సాక్ష్యం. లేనిది ఉన్నట్టు, కానిది అయినట్టు, ఊహించింది జరిగినట్టు భ్రమించడం ఈవిడ జబ్బు. బస్సు కోసం పరిగెత్తుకొస్తున్న వాడిని చూసి తనను చంపడానికి వస్తున్నాడు అనుకోవడం, హాస్పిటల్లో సిరంజిని చూసి కత్తి అని దడుచుకోవడం, ఇంట్లో దూలాన్ని చూసి ఉరివేలాడుతుందని ఊహించుకోవడం, ఇవన్నీ ఈవిడ పిచ్చిదనడానికి సాక్ష్యాలు. ఎస్, షీఈ్ కంప్లీట్లీ మ్యాడ్. కనీసం తను కట్టుకున్నది చీరో కాదో కూడా చెప్పలేనంత పిచ్చిది. కంగ్రాచులేషన్స్ లాయర్ గారు, కంగ్రాచులేషన్స్. ఇన్నాళ్ళు కోర్టులో కనీసం చెప్పింది వింటారని భ్రమించే నాకు ఆ భ్రమ కూడా పోగొట్టారు. కాసేపు ఉంటే ఇది కోర్టు కాదు, లాడ్జ్ అని కూడా నమ్మిస్తారు. అయ్యా జడ్జి గారు, సత్యమే పలుకవలను అంటూ పెద్దం పట్టుకుని కొట్టి మరి పాఠాలు చెప్పే ఈ టీచరమ్మకి నిజం పలికితే ఎంత నికృష్టమో, చూసింది చెప్పితే ఎన్ని కష్టాలో కళ్ళారా చూపించారండి ఈ లాయర్ గారు. చూసింది చెప్తా అంటూ ముందుకొస్తే కళ్ళల్లో కళ్ళు పట్టి చూసి కళ్ళున్నాయా, గంటల సేపు నించోపెట్టి సరిగా నిలబడగలవా లేవా అని పరీక్షలు పెట్టారండి. అర్ధరాత్రి పూట ఇంట్లోకి జొరపడి 9 ఇంటికల్లా పడుకునే దానివి 9:30కు రోడ్డు మీద నీకేం పని అంటూ వేధించారు. పిల్లలకు పాఠాలు చెప్పుకుంటుంటే స్కూల్కి వచ్చి ఒక విభచారిని జీప్ ఎక్కించి తీసుకెళ్లినట్టు తీసుకుపోయారండి. అసలు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి చూసిన తప్పుని నిలదీసిన దాన్ని నన్ను అడిగిన ప్రశ్నే అడిగి హింసించి మానసికంగా హత్య చేశారు సార్. బళ్ళో పాఠాలు చెప్పుకున్న నేను కిల్లీలు కట్టుకుని బ్రతికే నా బిడ్డ ముఖ్యమంత్రో ప్రధానమంత్రిలో అయిపోదామని ఏనాడు కలలు కనలేదు సార్, కలలు కనలేదు. చూసింది చెప్పిన పోయిన ప్రాణాలు తిరిగి రావని తెలిసి కూడా ప్రాణాలు తీసిన వాళ్ళకి బుద్ధి వస్తుంది అనుకుని బుద్ధి తక్కువ ఇక్కడ దాకా వచ్చి పిచ్చి దాన్ని అనిపించుకున్నాను. పిచ్చి నాకు కాదు లాయర్ గారు, ఇక్కడ నీ మాట నమ్ముతున్న అందరికీ. అయ్యా జడ్జి గారు, నా మానసిక పరిస్థితి బాగుంటే చెబుతున్నాను. ఇది నేను కట్టుకుంది చీరని తెలుసు, మీరు వేసుకుంది నల్ల కోటని తెలుసు. వాడు నా కొడుకు సాంబయ్య, అది నా కోడలు లక్ష్మి, వాడు నా చిన్న కొడుకు జయంత్ అని తెలుసు. నా మానసిక పరిస్థితి బాగుందని చెప్తున్నాను. నీ పేరు రంగనాయకులు, తప్పుడు కేసులు వాదించే గొప్ప మేధావివని తెలుసు. మీరు న్యాయమూర్తులని తెలుసు. చెవులకు తప్ప కళ్ళకు పని పెట్టరని తెలుసు. ఇక్కడ న్యాయం జరగడం లేదని తెలుసు. వీడు నన్ను హింసించిన సిఐ ప్రసాద్ అని తెలుసు. వాడు సచ్చాడని నాకు బ్రహ్మ కలిగించిన ప్రదీపుని తెలుసు. ఇది రివాల్వర్ ని నాకు తెలుసు. దీన్ని పేలిస్తే గుండు బయటకు వచ్చి తగిలిన వాడు చస్తాడని నాకు తెలుసు. ఇది ఎలా పేల్చాలో అది కూడా తెలుసు. న్యాయాన్ని న్యాయంగా గౌరవించలేని ఈ సమాజంలో బ్రతకడం వేస్ట్ అని కూడా నాకు తెలుసు. సత్యమేవ జయతే.